భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ. భర్త: నేను నీ పతిదేవుణ్ణి కావడం నీ అదృష్టమే కాంతం అన్నాడు. భార్య: వసుదేవుడు లాంటి మా నాన్న నన్ను మీకిచ్చి చేయడం ఎంత అదృష్టమో, మీరు రోజూ బారుకెళ్తుంటే కానీ తెలియలేదు అన్నది. ఇద్దరు పిల్లల మధ్య జరిగిన సంభాషణ. కమల్: ఏంటి విమల్, మీ మావయ్య ఆసుపత్రిలో గొడవ పడుతున్నాడు అని అడిగాడు. విమల్: మరేం లేదురా, బలం లేదని మా మామయ్యకు సెలైన్ పెట్టారు అని చెప్పాడు. కమల్: అయితే అని అడిగాడు. విమల్: ఆయనకు వైర్లెస్ ట్రీట్మెంట్ మాత్రమే కావాలట అని చెప్పాడు. కమల్ అని నోరు తెరిచాడు. ఒక భర్త తన భార్యతో ఆవకాయ ఏంటి ఇలా ఉంది అని అడిగాడు. భార్య అడుక్కొచ్చింది, ఇంకెలా ఉంటుంది అని చెప్పింది. భర్త అడుక్కు రావడం ఏంటి అని అడిగాడు. భార్య అన్నీ వివరంగా చెప్పలేక చస్తున్నాను. 6 నెలల క్రితం పట్టిన ఆవకాయ జాడి అడుక్కు వచ్చింది అంటున్నాను, కర్మ అన్నది. ఒక భర్త ఒక షాప్కెళ్ళి ఓ గన్ కావాలి అర్జెంట్ అని అడిగాడు. షాప్ అతను అరెరే, ఉన్న ఒక గన్ ఇప్పుడే ఒక ఆమె వచ్చి కొనుక్కెళ్ళిందే అని చెప్పాడు. ఆ భర్త ఎర్రగా లావుగా పెద్ద బొట్టు పెట్టుకొని చంప మీద చేతితో గట్టిగా కొట్టిన గుర్తులుంటాయి, ఆమెకేనా అమ్మింది అని అడిగాడు. ఆ షాప్ అతను అవును అని సమాధానం చెప్పాడు. చంపావు పో, ఆవిడ మా ఆవిడయ్యా బాబు అని కుప్పకూలిపోయాడు ఆ భర్త. ఓ అబ్బాయి ఓ అమ్మాయికి ప్రతిరోజు ఫోన్ చేసి తెగ విసిగించేస్తున్నాడు. చూసి చూసి ఆ అమ్మాయికి విసుగు పుట్టి సిమ్ కార్డు తీసి విసిరేసి కొత్త సిమ్ వేసుకుంది. వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఒరే వెధవా, రోజు ఫోన్ చేసి తెగ విసిగిస్తున్నావు, ఇప్పుడు ఎలా చేస్తావు అన్నది. భార్య: మన పక్కింటి ఆయనకి భార్య టార్చర్ తట్టుకోలేక పిచ్చెక్కినట్టుంది, ఓవైపు వర్షం వస్తుంటే కారు కడుగుతున్నాడు అన్నది. భర్త: వాళ్ళ గొడవ నాకెందుకు, ఆ గొడుగు ఇలా ఇవ్వు, మొక్కలకు నీళ్లు పోసొస్తాను అన్నాడు. ఒక కూతురు తన తల్లితో, అమ్మా, ఇంక మీదట ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి నాన్నను పంపకు అన్నది. ఆ తల్లి ఏమైందమ్మా అని అడిగింది. ఆ కూతురు, మా మిస్ దగ్గర నుండి నాన్నను తీసుకొని రావడానికి నేను నానా కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు అన్నది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ. తండ్రి: టింకు, నీకు పరీక్షల్లో మార్కులు మరీ ఇంత తక్కువగా వచ్చాయేంటి అని అడిగాడు. టింకు: అంటే నాన్న, నాకు ఫేస్బుక్లోవి అర్థమైనట్లు ఈ టెక్స్ట్ బుక్లోవి ఏమాత్రం అర్థం కావట్లేదు మరి అన్నాడు. తండ్రి అని నోరు తెరిచాడు. ఎందుకు ఏడుస్తున్నావని భర్తను భార్య అడిగింది. ఒక అందమైన అమ్మాయి నిన్ను కొట్టి నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు కల వచ్చింది అని చెప్పాడు. భార్య: సరేలే, శాంతించండి, ఇది కేవలం భ్రాంతి కదా అన్నది. భర్త: నాకు తెలుసు, అదే కదా నా బాధంతా అన్నాడు. భార్య భర్తని ఓ గేమ్ ఆడుదామా అని అడిగింది. భర్త ఏం మాట ఆడుదాం అని అడిగాడు. భార్య: నేను ఒక రంగు పేరు చెప్తే ఎడమ గోడ వైపు పరిగెత్తాలి, ఒక పండు పేరు చెప్తే కుడి గోడ వైపు పరిగెత్తాలి. భర్త: ఓ ఇంతేనా, గెలిచిన వాడికి ఏమిటి లాభం? భార్య: ఓడిన వారు జీవితాంతం గెలిచిన వారి మాట వింటూ ఉండాలి. అప్పుడు భర్త: చింపేస్తా, ఖచ్చితంగా నేను గెలుస్తా అన్నాడు. భార్య: సరే, రెడీనా అని అడిగింది. భర్త రెడీ అన్నాడు. భార్య ఆరెంజ్ అని చెప్పింది. భర్త 3 రోజులుగా అదే చోట నిలబడి ఉండిపోయాడు.